మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం నందు ఉన్నాం. ఈరోజు ఒక రైతునైతే సంపాదించబోతున్నాం. ఎందుకంటే అతను ఒక ఆదర్శవంత రైతుగా కూడా గుర్తింపు పొందారు. ఎందుకంటే అతనుకున్న పొలంలో ఒకే పంటని వేయకుండా రకరకాల పంటని చేస్తూ లాభాలతో తనకున్న పంటను పట్టి లాభాలతో ముందుకెళ్తుంటారు. ఎందుకంటే తెలివితేటలు ఇక్కడ పంట చేయడమే కాకుండా ఆ రైతుకి తెలివితేటలు కూడా ఉండాలి. ఎందుకంటే ఒకే పంట చేశారనుకో, దాంట్లో ఆ భూమిలో సామర్థ్యం తగ్గిపోయి, అలాంటి సమస్యలుండి పంట సరిగ్గా రాదన్నమాట. కీరకాయి పంటలు చేశారు. వీటిని ఎగుమతి చేసేందుకు, ఈ కాయల్ని ఎగుమతి చేసేందుకు ఇటు చెన్నై గాని, ఇటు బెంగుళూరు గాని, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ ఇలాంటి నగరాలకి ఈ యొక్క కీరకాయలేస్తుంటారు. రైతు సిహెచ్ రమేష్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన వివిధ రకాల పంట మార్పిడి చేస్తూ తనకున్న పొలంలో పంట మార్పిడి చేస్తూ వివిధ రకాల పంటనైతే సాగు చేస్తుంటారు. మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ టమాటా నాటుతాం సార్. టమాటా నాటితిమి, టమాటాలు అయిపోయా కోసి అమ్మితి మార్కెట్కి. ఏమన్నా వచ్చాయా ఏమో సుమారు గిట్టుబాటయ్యా. ఇంక మళ్ళీ మల్చింగ్ బాగుంది, పేపర్ బాగుండదు అని చెప్పింది. మళ్ళీ అంతర పంటగా కీరకాయ అనేది దాంట్లోనే చేసినారు. దాంతోనే అదే టమాటా చెట్లనే అదే దీంతోనే మళ్ళీ మేము దోసకాయలు నాటినాము. అది ఇప్పుడు అర్థం పంట అయ్యి వచ్చింది. ఏమో దాంతోన మల్చింగ్ కూలోళ్ళకి దానికి దీనికి గిట్టుబాటు ధర రావాలని వేసినాము. ఈ పొద్దు 10-15 రూపాయలు మార్కెట్ పోతా ఉంది. ఒకనాడు 20 రూపాయలు కూడా పోతాయి. ఈ రోజు అంతర పంటగా వేసుకున్నాము. మళ్ళా దీంతో కూడా అంతర పంటగా మళ్ళీ బీన్స్ మళ్ళా కూడా నాటాలనుకున్నాము. అవుతుంది. అవుతుంది. పంట కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. బీన్స్ నాటాలని ఉండాము. బీన్స్ నాటుతాము. మేము ఇట్లా టమాటాలు, బీన్స్, కొత్తిమీర, కోసు అన్ని అన్ని సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. అన్ని చేస్తాము. ఒక రకం పంటే కాదు. కనీసం అంటే ఒక 5-6 ఎకరాల పంట పండిస్తూనే ఉంటాము. 3 బోర్లు ఉన్నాయి మన దగ్గర. 3 బోర్లకి చేరి వ్యవహారం చేసుకొని టమాటాకి ఇప్పుడు టమాటా ఆల్రెడీగా 3 ఎకరాలు నాటినాము ఇంకో దగ్గర. ఈరోజు ఈ పంటకి వచ్చినాము. ఈ కీరకాయలని ఇంకా కొంచెం మనకి కొంచెము పర్వాలేదు. కూలోళ్ళకి మాకు ఎన్నో ఎంతో అంతో పట్టికి 5,000, 10,000 వస్తూ ఉంది. ఒక్కోపారి అది కూడా రాదు. అయినా కూడా భరించుకొని చేయాల. ఏమింటి విత్తనం మంచిది దొరకల్లా, సీడ్ దొరకల్లా, మందులు మంచివి వల్ల వీళ్ళు మేము దీంతో బాగా వచ్చేస్తుంది, దీంతో బాగా వస్తుంది అంటారు. ఏమో తెలివితో వాళ్ళు కొంచెం చెప్పింది మనం కొంచెం చెప్పింది తెచ్చుకుంటే గిట్టుబాటు అవుతుంది. లేకుంటే అది కూడా కాదు. రైతులు ఎంత చెప్పినా రైతులు ఏమారిచ్చే దళారులు జాస్తి ఉన్నారు. మార్కెట్కి కూడా అంతే. ఇప్పుడు సరుకు జాస్తి వచ్చేసింది అని అమ్మరు. తెలివిగా ఒక తాకు పోయి ఇంకో తాకు పోయి వేసుకుని అమ్ముకుంటేనే దుడ్లు. ఒకే తాకు అమ్ముకుంటేమంటే లాస్ చేసేస్తారు. ఇప్పుడు ఈ కీర పంటకి దాదాపు విత్తనం నాటినప్పటి నుంచి కాయ వచ్చేంత వరకు, పంట అయ్యేంత వరకు కూడా దాదాపు ఈ ఎరువులకైతేమి, మందులైతేమి, ఇక సెకండ్ పుర్రి, టైన్ పుర్రి, అలాగే తంగూసి, కట్లు ఎంత ఖర్చు వస్తుంది? సెకండ్ పేపర్ కాబట్టి కీరకాయల మీద ఆధారపడిన ఇవంతా టమాటాకి పెట్టుబడి పెట్టేయండి. ఇప్పుడు మనమే మిర్చిగా ఏం దీనికే పెట్టే పని విత్తనాలు, మందులు, ఎరువులు వాడుకోవాలి. అంతే, ఇంకేం ఖర్చు ఏమి రాదు. కాయలు కోసుకునే ఖర్చే వచ్చేది. మామూలుగా చేయాలంటే ఎంత, మామూలుగా ఒక ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది? మామూలుగా చేయాలంటే కీరకాయల్లో ఆ కట్లు నాటి అన్ని చేయాలంటే గిట్టుబాటు రాదు. ఇవంతా తక్కువ దినాల పంట, 25 దినాలే కాపొచ్చేది. 20 రోజుల్లో పంట అయిపోతుంది, క్లోజ్. క్లోజ్ అయిపోతుంది. అంటే చాందాలు 3 నెలల పంటలో 20 రోజులే క్లోజ్ అయిపోతాయి. 20 crop దినాలనే వస్తుంది. కాయలు, మళ్ళీ ఏమి కావు. అదే టమాటా అయితే నీకు 2 నెలలు వస్తాయి. దానికి జరుగుతా ఏమన్నా ఉంటాయి జరుగుతా ఖర్చులు. ఉంటాయి. అట్లా ఇట్లా అంతర పంటగా చేసుకోవాలి వీటిని. అదే పనిగా చేస్తే గిట్టుబాటు కాదు. తీగి పంటలు ఇవి, తీగి జాతి. అంటే ఆయన చెప్పడం ఏమంటే, ఇదే కీర పంటని ఫ్రెష్ గా, అంటే దుక్కిని దున్ని ఇట్లా ఈ విధంగా పేపర్ వేసి ఓన్ గా ఇదే పంట కోసమే చేస్తే గిట్టుబాటు రాదంటున్నారు. లేకపోతే అంతర పంటగా, అంతే గతంలో వేరే టమోటా ఇట్లా వేసి ఈ కట్లు అన్ని నాటింటారు కాబట్టి వాటికి తీగి పంటలు చేస్తే ఏదన్నా కొంచెం దానికి సరిపోతుందని అంటున్నారు. ఇప్పుడు పెట్టుబడులు కావాలా, మంచి షెడ్యూల్ కావాలా, దీని దగ్గర మంచి పెద్ద ఆఫీసర్లు వచ్చి ఒక కలెక్టర్ లెవెల్లో వాళ్ళు వచ్చి ఇప్పుడు మందులంగిలో, ఎరువులంగిలో తనిఖీలు చేసి జనాలకి కొంచెము పవర్స్ ఇస్తే ఎంతో మంచిది. ఆటక చెరువులు కానీ వీళ్ళంతా వచ్చి ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఈ పొద్దు వీళ్ళంతా వచ్చి రైతులకి మేము ఉండాము అని చెప్పి ముందంజిస్తే రైతులు ఇంకా ముందరకు పోతారు. ఆదర్శ రైతులుగా నిలుస్తారు. కొంచెము ఆ స్టాప్ లెవెల్కి పోతారు. లేదు అంటే వాళ్ళు ఏమారిస్తారు. వాళ్ళు రేటు చెప్పరు, బోర్డు మీద రాయరు. నాది 1500 అంటారు డిఏపి మూట, నాది 400 అంటారు ఇదే మూట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది చెప్పి తీసుకొని వాళ్ళు తోసుకుంటున్నారు. ఈ పెద్ద ఆఫీసర్లుగా ఉండే వాళ్ళు వచ్చి బోర్డు మీద రాపిచ్చి పలాని రేటు
పలాని బెనోవై రేటు, పలాని ముందు పురుగుల మందు రేటు, పలాని ఈ మందు రేటు రాసి పెడితే రైతులు బోర్డు తీసుకొచ్చుకుంటారు కదా. ఆ పని చేసే వాళ్ళు ఎవరు కానీ లేరు.